సో ఇన్ రియల్ లైఫ్ ఏదైనా యాంగర్ని హోల్డ్ చేసుకోకుండా రిగ్రెట్ అయిన ఇన్సిడెంట్స్ మీకు ఏవైనా ఉన్నాయా? Yeah, and first of all, film is not about anger issue, and that's just a small point. But film is more about what is the real anger. నిజమైన కోపం అంటే ఏంటి అన్న దాని మీద సినిమా బేస్ అయి ఉంది. రియల్ లైఫ్లో నేను యాంగర్ ఇప్పుడు అసలు యాంగర్ పెద్దగా రాదంటే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అప్పుడెప్పుడు ఒకసారి కాలేజ్లో వచ్చింది. దానికి రిగ్రెట్ అయ్యాను. రిగ్రెట్ అవడమే కాదు, దాని తాలూకు రిపర్కషన్స్ కూడా ఫేస్ చేశాను. కాలేజ్ అంటున్నారు కాబట్టి కొట్టలేదా వాళ్ళని ఎవరిని? అదే అండి, అదే చెప్తున్నాను. కొంచెం చాలా రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని డీటెయిల్స్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న ఇమేజ్ మీ మైండ్లో మారిపోతుంది. నేను వెంకట్ ఎన్టీవీ సార్. ఆయన సరిపోతే శనివారం అంటున్నారు, కానీ సేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చేశారు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. దాంట్లో కూడా యాంగ్రీ మ్యాన్, ఆయన యాంగ్రీని దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చేస్తారు. దాంట్లో క్యారెక్టర్ పేరు కూడా సూర్య. ఇందులో మీది కూడా మీ పేరు క్యారెక్టర్ పేరు సూర్య. ఏంటి సింక్ ఇలా ఆల్రెడీ వచ్చిన క్యారెక్టరే కదా అది. మీరు రెండు చూసి ఇదే మాటనండి, అప్పుడు మనం ఈ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ మొత్తం కూడా సీరియస్, ఆ యాంగ్రీ మ్యాన్ మీరు చూసారు ఆల్రెడీ, మన అందరూ చూసిన సినిమానే. సో మీరు సేమ్ అనుకుంటున్నారు కదా, మీరు సినిమా చూసి సేమ్ అని కన్ఫర్మ్ చేయండి అంతే. మీకు క్లియర్గా ఇంకంతే, మనకి ఇంకో 2-3 నెలలు వెయిట్ చేయక్కర్లేదు. జస్ట్ 7 రోజులు 8 రోజులే. మీరు చూసి ఇది రెండు సేమే అని హెడ్డింగ్ పెట్టండి, ఓపెన్ అయిపోద్ది. మీకే సార్. ఇందాక ఓజీ త్వరలో అంటున్నారు, మరి పవన్ గారి బర్త్డే 2nd వస్తుంది సెప్టెంబర్. టీజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఉంది డెఫినెట్లీ ఉందా? ఓకే, నైస్ సార్. సార్ దిల్ రాజు గారు, మీకు ఒక క్వశ్చన్ సార్. మీరు చాలా గేమ్ చేంజర్స్ చాలా బిజీగా ఉన్నారు.